నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రతిపక్ష హోదాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న జగన్, వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సభ ఉల్లంఘన కిందకు వస్తాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు. మే నెలలో తల్లికి వందనం పథకం అమలు, త్వరలోనే మార్గదర్శకాలు విడుదల. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రకటన. సంక్షేమం పేరుతో ప్రతి వర్గాన్ని కూటమి ప్రభుత్వం మోసం చేసింది. పథకాలకు బడ్జెట్లో అరాకొరగా నిధులు కేటాయింపు. వైసీపీ అధినేత జగన్ విమర్శలు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరుని ఖరారు చేసిన పవన్ కళ్యాణ్, త్వరలో మంత్రి పదవి చేపట్టే అవకాశం. ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష హోదాపై జగన్ హైకోర్టుని కూడా వెళ్తారని చెప్పారు. న్యాయ ప్రక్రియ కొలికి వచ్చే వరకు వేచి చూద్దామని అనుకున్నా ఇటీవల జగన్ వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఎంతటి వారిపైనైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారు. వారు చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారితీస్తున్నాయి. స్పీకర్ కి దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు అని అయ్యన్న తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే సభలో కనీసం 10% సంఖ్యాబలం ఉండాలన్నది నిబంధన గురించి ఆయనకి స్పష్టంగా తెలుసునని సభాముఖంగా ఆయన చెప్పిన ప్రసంగం రుజువు చేస్తుంది. ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడం మాజీ ముఖ్యమంత్రిగా మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగిన కాదని నా అభిప్రాయం. రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు. ఈ పాయింటే అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటున్నాను. మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి. సంధి ప్రేలాపనలను పరిగణలోకి ప్రేలాపనలుగా పరిగణించి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఈ శాసనసభ ప్రజలు అనేక దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఈ శాసనసభ ప్రజలు అనే దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. ఇది మనకు దేవాలయం లాంటిది. స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే. అంతే కదండి. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం ఎంత తప్పు కదండి. దేవుడి నిర్ణయం 11 మంది ఇచ్చాడు కానీ నేను ఏం చేస్తాను? పూజారికి ఇచ్చాను, నేను ఏం చేయగలను? ఈ నియోజకవర్గాల్లో ప్రజలు ఈ సందర్భంగా వాళ్ళ సభ్యులు కూడా రావట్లేదు, చూస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని బాధ్యతను గుర్తు చేసుకోండి. మీకు సభకు దూరంగా తల్లికి వందనం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలను త్వరలోనే ఇస్తాం. బడ్జెట్ లో 9,407 కోట్లు ఈ పథకానికి కేటాయించాం. గత ప్రభుత్వంలో దీనికి ఏడాదికి 5,540 కోట్లు కేటాయించారు. గతంతో పోలిస్తే ఇది 50% అధికం. ఎన్నికలకు ముందు సూపర్ 6 అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తల్లికి వందనం పథకాన్ని చంద్రబాబు ప్రకటించారు. మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంతమంది చదువుకునే బిడ్డలుంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేస్తామని లోకేష్ తెలిపారు. తల్లికి వందనం పథకం ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. దానికి గైడ్ లైన్స్ త్వరలో ఫైనలైజ్ చేస్తాం జరుగుతుంది. రెండో ప్రశ్నకు సమాధానం, బడ్జెట్లో 9,407 కోట్ల రూపాయలు ఈ స్కీమ్కి అలొకేషన్ చేశాము. మూడో ప్రశ్నకు సమాధానం అవునండి. నాలుగో ప్రశ్నకు సమాధానం ఈ వివరాలు ఎనెక్షర్ 1లో పెడతాం జరిగింది. సభ్యులు ఎటెండ్ అవ్వలేదు. సో రెండు మాటలు చెప్పచ్చు. చెప్పండి అధ్యక్ష,
ఎన్నికల ముందల బాబు సూపర్ శిక్షణ మేనిఫెస్టో రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ప్రధానమైంది తల్లికి వందనం. ఇది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం ఒక్క బిడ్డకే కాదు, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని ప్రధానంగా కోరటం జరిగింది. అంతేకాకుండా అధ్యక్ష ఒకసారి మనం చూస్తే భారతదేశంలోనే రీప్లేస్మెంట్ రేట్ కన్నా అతి తక్కువ ఉన్న రాష్ట్రం తమిళనాడు అయితే, దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష. అందుకే పిల్లలకి అనేది ప్రోత్సహించాలి, పిల్లల చదువుకి ఆర్థిక సాయం చేయాలన్న ఆలోచనతో మన ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమం రూపొందించింది అధ్యక్ష. మనం ఒక్కసారి చూస్తే గత ప్రభుత్వం తల్లికి వందనం కింద సుమారుగా సంవత్సరానికి 5,540 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అధ్యక్ష సంవత్సరానికి. కానీ ఇప్పుడు మన ప్రభుత్వ అధ్యక్ష దాదాపు 9,407 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇది 50% ఎక్కువ అధ్యక్ష. గత ప్రభుత్వంతో పోల్చితే 50% ఎక్కువ నిధులు మనం కేటాయిస్తాం జరుగుతుంది అధ్యక్ష. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మే మాసంలో తప్పనిసరిగా ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు. కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం పేరుతో ప్రతి వర్గాన్ని చంద్రబాబు మోసం చేస్తారని, బడ్జెట్ గారడితో అది బయటపడిందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన చంద్రబాబు చేస్తున్న దగాను వివరించారు. ప్రెస్ మీట్ లో వైఎస్ జగన్ మాట్లాడారు. అసెంబ్లీలో ప్రతిపక్షం చెబుతున్న మాటలు వినటం లేదు, అందుకే మీడియా ముందుకు వచ్చాం. చంద్రబాబు ప్రభుత్వం 2 బడ్జెట్లు ప్రవేశపెట్టింది. సూపర్ 6 143 హామీల కోసం అరాకొర కేటాయింపులు చేశారు. అన్ని రకాలుగా మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుందని జగన్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం అనేది ఈ మేరకు చెప్పలేకపోతే ఈ విషయాలన్నీ ప్రజలకి ఎలా తెలుస్తాయి? మామూలుగా అయితే ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తికి ఎవరికైనా కూడా ఉండేది అసెంబ్లీలో మామూలుగా 2 పార్టీలు ఉంటాయి. ఒకటి అధికార పార్టీ, మరొకటి ప్రతిపక్ష పార్టీ. ప్రతిపక్ష పార్టీని అధికారంలో ఉన్న వాళ్ళు గుర్తించకపోతే, ప్రతిపక్ష పార్టీ ఇవన్నీ చెప్పేటివన్నీ కూడా వాళ్ళు చెప్పలేకపోతే కరెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అసెంబ్లీ ఎందుకు నడుపుతా ఉన్నాం? ఏం సాధించడం కోసం నడుపుతా ఉన్నాం? ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా చెప్పకూడదు. వాళ్ళకు మైక్ ఇవ్వము, మేము 5 నిమిషాలు మాత్రమే మైక్ ఇస్తాం. 175 మందిలో నీకు ఇచ్చినట్టుగా వాళ్ళకి ఇచ్చినట్టుగా నీకు ఒకరికి మైక్ ఇస్తాము. 5 నిమిషాలు నీ టైం కట్ చేస్తాము, నీ మైక్ కట్ చేస్తాము అని అంటే ప్రజలకు ఇవన్నీ కూడా తెలియకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ నడుస్తూ ఉంది. కానీ మీ ద్వారా నేను ఏదైతే చెప్పానో ఇంతవరకు ఈ 1.5 hour 2 గంటలు, నాకు తెలియదు ఎన్ని గంటలు ప్రజెంటేషన్ అయిందో, కానీ ప్రతి విషయంలోనూ కూడా ఏది కూడా ఎవరిని కూడా ఊరికే తిట్టల. ప్రతి విషయము ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో ప్రజెంటేషన్ చేస్తాం. ప్రతి విషయంలోనూ కూడా ఇవి వాస్తవాలు అని చెప్పి నెంబర్స్తో సహా చూపించారు. వీటికి సంబంధించి ఏదైనా సమాధానాలు చెప్పగలిగితే సమాధానాలు వాళ్ళు చెప్పాలి. మీ ద్వారా కనీసం ప్రజలకన్నా ఈ మెసేజ్ పోయి ప్రజలందరికీ కూడా జరుగుతూ ఉన్న ఈ రాష్ట్ర పరిస్థితుల మీద ప్రజలందరికీ కూడా అవగాహన కలగాలి అని రాష్ట్ర బడ్జెట్ మీద, గవర్నర్ ప్రసంగం మీద ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిగా ప్రతిపక్షం చేయాల్సిన పాత్ర అసెంబ్లీలో చేయలేని పరిస్థితుల మధ్య మీడియా ద్వారా ప్రజలకు కమ్యూనికేట్ చేసే కార్యక్రమం కేవలం 895 కోట్లు మాత్రమే ఇచ్చి, 865 కోట్లు మాత్రమే ఇచ్చి అది ఎగనామం పెట్టేశాడు. పోనీ ఈ సంవత్సరం అన్నా, 2వ సంవత్సరం అన్నా 3 సిలిండర్లు ఇస్తున్నాడా అని చెప్పి చూస్తే 1,59,00,000కు 3 సిలిండర్లకు 4,000 కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో ఈయన కేటాయింపు చేసింది 2,600 కోట్లు మాత్రమే. ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి, ఎలాగూ మోసమే కాబట్టి నెంబర్లు ఏవి ఎంత అవసరము అన్న దాని మీద ఏది కూడా ఎవరు కూడా లెక్కలు చూడడం లేదు. ఎలాగో ఎగరగొట్టేదే, నామకే వాస్తే చేయాలంటే చేయాలన్నట్టుగా చేసేదే కాబట్టి ఎలాగో ఎగనామం పెట్టేదే కదా అని చెప్పి అడుగులు వేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. మరో ముఖ్యమైన హామీ 50 ఏళ్లకే పెన్షన్ అన్నాడు. ఆ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో పెద్దమ్మ కనపడినా, ఇంట్లో అమ్మలు, ఆ అమ్మమ్మలు కనపడితే ఏమన్నాడు, మీకు 50 ఏళ్ళ వయసు ఉంది,
మీకు ఇక్కడ నుంచి మీకు నీకు 48,000 నీకు 48,000 నీకు 48,000 అన్నాడు. ఇదే పెద్ద మనిషి అన్నాడా? మరి నిజంగా 50 ఏళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అని అంటే ఎస్సీ బీసీ మైనారిటీలకు ఇదే మాదిరిగా పెన్షన్ ఇవ్వాలి అని అంటే మరో 20 లక్షల కుటుంబాలు యాడ్ అవుతాయి ఉన్న పెన్షన్ల సంఖ్యకు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబు పేరు ఖరారు అయింది. ఎమ్మెల్యే కోట అభ్యర్థిగా ఆయన పేరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. నామినేషన్ వేయాలని నాగబాబుకు ఆయన సమాచారం అందజేశారు. కొద్ది రోజుల కిందట ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలు 2 టీడీపీ 1 బీజేపీ తీసుకున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు తొలుత ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల ఒక స్థానం ఆయన కోసం కేటాయించారు. తీరా శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత నాగబాబుకి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగానే నాగబాబు పేరును ఖరారు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు ఈ రోజు విభూతి బుధవారం ఆచరిస్తున్నారు. అలాగనే గుడివాడలోని ఏలూరు రోడ్ లో ఉన్న మౌంట్ కార్మెల్ మాత ఆర్సీఎం దేవాలయం నందు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ రోజు నుంచి లెంట్ డేస్ ప్రారంభమైనందున కథోలిక సంఘ సోదరులు 40 రోజుల ఉపవాస దీక్షలతో మెడలో జపమాల, తెల్లటి దుస్తులు, నీలి కండువాను ధరించి ప్రతిరోజు బైబిల్ ధ్యానించడం, ప్రార్థనతో ఆచరిస్తారు. చక్కపరుస్తాము. కాబట్టి నిర్దేశించబట్టి దేవుని ఆశీర్వాదాలు అన్ని కొడుకులు నిర్వహిస్తారు. పూర్వకాలంలో కూడా భక్తులు అనేక మంది ఇలాంటి వ్రతాలు సూచించి దేవుడు కూడా అనేకమైన కాబట్టి మీరు మీ యొక్క వ్రతంలో సూచించిన తర్వాత మీ యొక్క నియమాలను చట్టాలను తూచా తప్పకుండా పాటించాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసాలు ఉండాలి, దానధర్మాలు చేయాలి, అందరినీ ప్రేమించాలి, మంచిగా మాటలు ఉండాలి. మీ బంధువులు ఎటువంటి లోటులను ఉండకూడదు. మీ వస్త్రాలు ఏ విధంగా తెల్లగా ఉన్నాయో మీ హృదయాలు కూడా అంతే తెల్లగా ఉన్నాయి. ఈ వస్త్రాలను సూచన ఏంటంటే మనం కూడా పరిశుభ్రంగా పవిత్రంగా మారాలి అనే దానికి ఈ యొక్క తెలుగు వస్త్రాలను అందించాం. కాబట్టి నేను మనం నిర్వహించుకొని ప్రార్థనలు చెప్పి పవిత్ర జీవితాన్ని అందరూ మనం శిక్షించాలి. నేను శక్తి
నీటి సంఘాల ద్వారా కాలువల మరమ్మతుల పనులు చేపించమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అసెంబ్లీ సమావేశంలో సభాపతి దృష్టికి తీసుకువచ్చారు. నేటి అసెంబ్లీలో సాగునీటి కాలువల మరమ్మతులు వాటి అభివృద్ధిపై జరిగిన చర్చ సమావేశంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కోరడం జరిగింది. ఒకసారి పరిశీలన కోరుతా ఉన్నాను అధ్యక్ష. అది ఏంటంటే ఈ కాంట్రాక్టర్స్ వల్ల అయ్యే పరిస్థితి లేదు, వాళ్ళంతా డబ్బులు చేసుకున్నాకే తప్పితే నిజంగా ఈ నీటి సంఘాలు అయితే కనుక వాళ్ళకు కూడా అక్కడ స్టేక్ ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా కావాలి ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చిన్న చిన్న కాంట్రాక్ట్స్ కింద చేసుకున్నారు కానీ వాళ్ళందరికీ అప్ చెప్తే బాగుంటుంది అనేది నా సూచన అధ్యక్ష. ఒకసారి పరిశీలించవలసిన. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పింది ఏదైతే నీటి సంఘాలు ఏవైతే ఉన్నాయో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా ఏదైతే కాలువలు కానీ డ్రైన్స్ కానీ రిజర్వాయర్స్ కానీ వాటికి సంబంధించినటువంటి పనులలో అక్కడ ఉన్నటువంటి రైతుల భాగస్వామ్యం ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే మరి నీటి సంఘాలను ఎన్నికలు గతంలో మన 14-19 అధికారంలో ఉన్నట్టుగా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా కొంతమేర సజావుగా ఆ రోజు మన పనులు చేపట్టుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టం లాస్ట్ టైం 1924 ఆ నీటి సంఘాలను రద్దు చేసేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇరిగేషన్ వ్యవస్థ కూడా ఇట్లా నిర్వీర్యం విధ్వంసం అవడానికి కూడా అదొక కారణం. అందుకే మళ్ళీ మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఏదైతే నీటి సంఘాలకు సంబంధించి WEA వాటర్ నీటి సంఘాలు కానీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ కానీ ప్రాజెక్ట్ కమిటీ కానీ దగ్గర 60,000 మందికి ఆ నీటి సంఘాల ద్వారా ప్రాతినిధ్యం కల్పించి ఎన్నికలు నిర్వహించడం జరిగింది అధ్యక్ష. ఆ రిజల్ట్ అనేది గత నెల రోజుల నుంచి నేను కూడా చూస్తున్నాను అధ్యక్ష. ఎక్కడైనా మరి శివారు ప్రాంతానికి నీరు అందట్లేదనంటే ఇమ్మీడియట్లీ అక్కడ నీటి సంఘం అధ్యక్షుడిని ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు కూడా కాలగొట్టు మీద కనిపిస్తూ ఉన్నాడు. అక్కడ డిస్ట్రిబ్యూటరీ కమిటీ బాధ్యత తీసుకుంటూ ఉన్నాడు. ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అవసరమైతే సొంత జేబుల్లోంచి కూడా 20 లక్షలు 30 లక్షలు కావాలంటే ముందు ఇనిషియల్ గా కూడా పెట్టుబడి కూడా పెట్టా పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అందుకే మేము డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడి ఏదైతే ఈ నీటి సంఘాలకు సంబంధించి గతంలో 5 లక్షల వరకు కూడా నామినేషన్ మీద వర్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే పెరిగినటువంటి వ్యయం దృష్టిలో పెట్టుకుని దాన్ని 10 లక్షల వరకు కూడా ఆ నీటి సంఘాలకి నామినేషన్ మీద ఇచ్చేటువంటి విధంగా కూడా నిర్ణయం తీసుకోమని చెప్పేసి కూడా మొన్ననే మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా ఈ యొక్క నీటి సంఘాల యొక్క భాగస్వామ్యంలో రైతులకు సేవ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అధ్యక్ష. ఆ లక్ష్యం అనుగుణంగానే పనిచేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. రాము గారు చెప్పింది చాలా చక్కటి సూచన. మా నియోజకవర్గంలో కూడా ఆల్మోస్ట్ అదే పద్ధతి ఆల్రెడీ జేబులోంచే అందరూ పెట్టుకుని బిల్లు వస్తుందా రాదా అన్నది పక్కన పెట్టి అవును మేము పెట్టించాం. సో మీకు సంపూర్ణమైన అవగాహన ఉంది డెల్టా ఈ సిస్టమ్ మీద. అలాగే పంట కాలువల్లో ఆక్వాకల్చర్ నీళ్లు డ్రైన్లోకే వెళ్ళాలి, పంట కాలువల్లోకి రాకుండా మా నియోజకవర్గంలో చర్యలు తీసుకున్నాం. మన 2 జిల్లాల్లో కూడా అది సక్రమంగా ఇంప్లిమెంట్ అయ్యేలాగా మీ పంట కాలువలో చూసే వాళ్ళకి మీ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ వెళ్తే ఈ ఆక్వా అభివృద్ధి అవుతుంది. ఆక్వా వల్ల ఎవరో కూడా బాధపడకుండా మిగిలిన రైతులందరూ కూడా ఉంటారు. ఇది కూడా పరిగణలోకి తీసుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతిపక్ష హోదాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న జగన్, వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సభ ఉల్లంఘన కిందకు వస్తాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు. మే నెలలో తల్లికి వందనం పథకం అమలు, త్వరలోనే మార్గదర్శకాలు విడుదల. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రకటన. సంక్షేమం పేరుతో ప్రతి వర్గాన్ని కూటమి ప్రభుత్వం మోసం చేసింది. పథకాలకు బడ్జెట్లో అరాకొరగా నిధులు కేటాయింపు. వైసీపీ అధినేత జగన్ విమర్శలు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరుని ఖరారు చేసిన పవన్ కళ్యాణ్, త్వరలో మంత్రి పదవి చేపట్టే అవకాశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.